శివరాత్రి రోజున ప్రత్యేకంగా చాలామంది కాలయాపన చేస్తూ ఉంటారు. అనవసరంగా సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో చేస్తే పర్వాలేదు కానీ, ఇలాంటి మహత్తరమైనటువంటి రోజుల్లో కాలయాపన చేయకూడదు. వీలైనంత వరకు ఆ రోజంతా శివాలయానికి గాని, లేదా సేవకు గాని వినియోగిస్తూ ఉండాలి. ఇప్పుడు రాబోయేటటువంటిది సమ్మర్. చాలా ఎండలు అంటే శివరాత్రి రోజున చలి శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. హ్మ్. కాబట్టి ఆ రోజున చాలా మట్టుకు నీటి దానం చేయడము, ఫలదానం చేయడం అంటే ఆ రోజున ఉపవాసం ఉంటారు గానీ పళ్ళు, ఫలాలు ఇలాంటివి దానం చేయడము, మజ్జిగ లాంటివి దానం చేయడము. ఇవి మనిషికి చెప్తున్నాను కదా! అత్యంత పుణ్య ఫలాదులను కలిగిస్తుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 90% పీపుల్ శివరాత్రి రోజున తప్పకుండా ఉపవాసం ఉంటారు. ఉండకుండా ఉండరు. మామూలు రోజుల్లో ఇచ్చేదానికి ఈ రోజుల్లో మనం ఖాళీ నీటి దానం చేసినా కూడా దాని ఫలితం మన వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. ధనధాన్యాదులను వృద్ధి చేస్తూ ఉంటుంది. అలాగే ఫలదానం చేస్తే మన వంశం ఎప్పుడూ కూడా జీవితంలో కరువు కాటకాలకు లోటు కాకుండా, కరువు కాటకాలకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా, కరువు కాటకాలు లేకుండా చూసేటటువంటిది, కరువు కాటకాలు మన దాకా రాకుండా చేసేటటువంటి ఈ రోజున చేసే దానం. అందుకే శివరాత్రి రోజున చేసే నీటి దానము, శివరాత్రి రోజున చేసే ఫలదానము అత్యంత పుణ్య ఫలదాయకము అని శాస్త్రం పేర్కొనడం జరిగింది. అంత విశేషమైనటువంటిది ఈ శివరాత్రి. మామూలుగా శివరాత్రి వచ్చిందంటే అందరూ కూడా తప్పకుండా అభిషేకాదులు, క్రతువులు అన్నీ చేస్తుంటారు. కాకపోతే శివరాత్రికి ఇంకేంటంటే దానం లాంటివి ఏదైనా ఆచరించే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందండి.